హాయ్ ఫ్రెండ్స్, హలో. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా సమాచారం. మరి ప్రధానంగా రాష్ట్రీయ అంశాలు మనం మాట్లాడుకుంటే అమరావతిలో ప్రధానంగా చెస్ కార్యక్రమం అనేది ఈరోజు ప్రారంభించారు. మరి చెస్ కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి, ప్రపంచంలో వివిధ దేశాల నుంచి 1000 మంది వరకు మన అమరావతిలోని ఈ చెస్కి పాల్గొనున్నారు. దీనికి 30 లక్షల వరకు ప్రైజ్ మనీ కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ఇది అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ నూతన క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెస్ అమరావతి ఇంటర్నేషనల్ అండర్ 18 గుర్తుపెట్టుకో. అన్రేటెడ్ ప్లేయర్స్ చెస్ టోర్నమెంట్ 2026 గుర్తుపెట్టుకోవాలి. మరి 2026 అన్నాను కాబట్టి 2026 ఈ జూన్ నెలలోని ఈ చెస్ ప్రోగ్రామ్ అనేది, చెస్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు చెస్ అనగానే మనం ఒక గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించాలంటే 2500 పాయింట్లు రేటింగ్ సాధించాలి. చెస్లో 64 గోళ్ళు ఉంటాయి, 32 తెలుపు, 32 నలుపు ఉంటాయి సార్. చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించింది ఫస్ట్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ గుర్తుపెట్టుకోవాలి, విశ్వనాథ్ ఆనంద్, తమిళనాడు చెస్ ప్లేయర్. ఫస్ట్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్. అంటే ఒక గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించాలంటే 2500 పాయింట్లు రేటింగ్ సాధిస్తే తప్ప సంపాదించలేవు. మరి ఇటువంటి చెస్ ఒలింపియాడ్ గేమ్స్ ఉన్నాయి, అదే చెస్ వరల్డ్ కప్ కూడా, చెస్ ప్రపంచ కప్ను కూడా నిర్వహిస్తారని గుర్తుపెట్టుకోవాలి. మరి చెస్ దిగ్గజాలు మన మాగ్నస్ కార్ల్సన్ కావచ్చు, ప్రజ్ఞానంద్ కావచ్చు, గుకేష్ కావచ్చు, దివ్య దేశ్ముఖ్ కావచ్చు, ఇటువంటి అద్భుతమైన దిగ్గజాలు ఉన్నారు గుర్తుపెట్టుకో మన ఇండియాలోని, వరల్డ్లోని. అయితే ఇక్కడ ఇటువంటిది అమరావతి ఇంటర్నేషనల్ అండర్ 18 అన్రేటెడ్ ప్లేయర్ చెస్ టోర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తుంది. దాదాపుగా 1000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రపంచ నలుమూలల నుంచి ఆడడానికి. మనకి ఇది ఒక అద్భుతమైన వేదికని మనం చెప్పుకోవాలి సార్. ఇది రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం. మరి అదే విధంగా తీసుకుంటే, మరి రాష్ట్రీయ అంశాల్లోని కెనరా బ్యాంక్ ఏ బ్యాంక్ ఉందో, మరి కెనరా బ్యాంక్కి ఒక కొత్త ఎండి రావడం జరిగింది సార్. బ్రీస్ కుమార్ జోషి అనే వ్యక్తి. ఏ బ్యాంక్ అంటే కెనరా బ్యాంక్, గుర్తుపెట్టుకో, కెనరా బ్యాంక్. మరి కెనరా బ్యాంక్కి ఎండీగా రావడం జరిగింది కొత్త ఎండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎన్నికైన కెనరా బ్యాంక్ ఎండి ఎవరైనా అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ది మోస్ట్ ఇంపార్టెంట్ అతని పేరే ఇప్పుడే చెప్పాను, బ్రిజేష్ కుమార్ సింగ్ అని. బ్రాజేష్ అంటాం. ఈ బ్రాజేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ప్రధానంగా కెనరా బ్యాంక్ నూతన ఎండీగా ఎన్నిక కావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నిన్నే మనం మాట్లాడాం, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి ప్లేస్లో కొత్తగా నేవీ చీఫ్ రావడం జరిగింది నేను చెప్పాను. అదేవిధంగా తీసుకుంటే త్రిదళాధిపతి అనిల్ చౌహాన్ ప్లేస్లో కొత్తగా త్రిదళాధిపతి నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా యోగాంధ్ర కార్యక్రమం అనేది అమరావతిలో 25,000 మందితో అద్భుతంగా ఎక్కువ 25,000 మందితో యోగాంధ్ర అనే కార్యక్రమం, యోగాంధ్ర 2026 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 28 నూతన జిల్లాల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక థీమ్ చెప్పిన మనకి ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు ఒక డేటాను కూడా, ప్రతి జిల్లాకు ఒక థీమ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 కాబట్టి దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువ ప్రపంచంలో, భారతదేశంలో తీసుకుంటే ఎక్కువ మందితో మరి ఇటువంటి యోగా కార్యక్రమం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ప్రధానంగా మనకి జూన్ 21 యోగా దినోత్సవం ఈ మధ్యనే ఈ సచివాలయాలు కావచ్చు, లేకపోతే అనేక ప్రభుత్వ సెక్టర్లు కావచ్చు, మరి కార్యక్రమం పైన అవగాహన కల్పించాలని ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ప్రధానంగా దీంతో పాటు ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్ గురించి రోజు వార్తల్లోకి వస్తుంది. ఏంటి సార్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటాం? దక్షిణ కోస్తా రైల్వే జోన్. మరి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనగానే ఒకటే గుర్తుపెట్టుకో, మనకి ఇది భారతదేశానికి 18వ రైల్వే జోన్గా రావడం మనం గర్వపడాలి. ఎందుకంటే 17వ రైల్వే జోన్ కలకత్తా మెట్రో రైల్వే జోన్, అక్కడి నుంచి మనకి రైల్వే జోన్స్ అనేవి లేవు. కాబట్టి 18వ రైల్వే జోన్ ఏదంటే భారతదేశానికి 18వ రైల్వే జోను దక్షిణ కోస్తా రైల్వే జోను. మరి ఇది విశాఖ డివిజన్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ డివిజన్ కింద విశాఖపట్నమే ప్రధాన కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేశారు దక్షిణ కోస్తా రైల్వే జోన్.
విశాఖ జోన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో డివిజన్లు 4 ఉన్నాయి. విశాఖపట్నం డివిజన్ ఉంది, గుంతకల్లు డివిజన్ ఉంది, గుంటూరు డివిజన్ ఉంది, విజయవాడ డివిజన్ ఉంది. ఈ 4 డివిజన్లు గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాల్తేరు డివిజన్ అనేది ఎప్పుడో 130 ఏళ్ళ వాల్తేరు డివిజన్ ఈరోజు మనకు క్యాన్సిల్ అయిపోవడం జరిగింది, రద్దు అవ్వడం జరిగింది. కారణం ఆల్రెడీ ఒక పక్క తీసుకుంటే తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వరు, ఒక పక్క తీసుకుంటే దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాదు. ఈ ట్రాక్ని కూడా కేటాయించారు. అటువైపు గుంతకల్లు, ఇటువైపు విశాఖపట్నం అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాగా ఈరోజు రామ్మోహన్ నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు ప్రధానంగా తీసుకుంటే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ను ప్రారంభించడం జరిగింది సార్. ఇది తొలి రైల్వే స్టేషన్గా గుర్తుపెట్టుకో. ఇది తొలి రైల్వే స్టేషన్. ఇది తొలి రైల్వే స్టేషన్ మనం గమనించాలి. దీన్ని ప్రారంభించడం జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో తొలి రైల్వే స్టేషన్ ప్రారంభించారు ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు. ఎక్కడ సార్ అంటే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఫస్ట్ రైల్వే స్టేషన్గా దీన్ని ప్రారంభించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని పరిధిలో ప్రారంభించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం జనరల్గా తీసుకుంటే ఏమన్నారంటే దక్షిణ కోస్తా ముఖద్వారం అన్నారు. దక్షిణ కోస్తా ముఖద్వారం ఏదంటే ఇచ్చాపురం అని గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దక్షిణ కోస్తా ముఖద్వారంగా పేరు పొందిందని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మరి దీని తర్వాత మనకి జనరల్గా తీసుకుంటే ఇవన్నీ కూడా రాష్ట్రీయ అంశాల్లో మాట్లాడాం. ఇప్పుడు జాతీయ అంశాలు కూడా మనం ఒకసారి చర్చిద్దాం సార్. మరి జాతీయ అంశాలు అనగానే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సుప్రీంకోర్టు గురించి మనకి ప్రధానంగా రావడం జరిగింది. జాతీయ అంశాల్లో ప్రధానంగా ఎస్సీ మీన్స్ సుప్రీంకోర్టు సార్. సుప్రీంకోర్టు అంటే గుర్తుపెట్టుకో, ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ప్రతి ఆర్టికల్ తెలిస్తే సుప్రీంకోర్టు మీద మనకు సంపూర్ణ అవగాహన ఉన్నట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటువంటి సుప్రీంకోర్టుకి 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ మనం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియన్ను గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకోండి పతాంజలి శాస్త్రి రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి ఇటువంటి సుప్రీంకోర్టుకి ప్రజెంట్ ఇందులోని ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు? కొత్తగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎంతమంది జడ్జీలు అపాయింట్మెంట్ చేశారని గుర్తుపెట్టుకోవాలి. అయితే సుప్రీంకోర్టు కెపాసిటీ 33 + 1 34. కానీ ఏదైతే ఈరోజు పేపర్లో ప్రధానంగా రాసిన విషయం మాట్లాడుకుంటే కొలీజియం సిఫార్సు. ఈ కొలీజియం సిఫార్సుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడం జరిగింది. మరి ఆమోదం తెలపడం జరిగింది. ఈవిడ 5 జడ్జీలను కూడా నియమించడం జరిగింది. ఎంతమంది జడ్జీలు అంటే 5 జడ్జీలు నియమించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రధానంగా ఇప్పుడు 32 మందితో ఒక 5 చేరారు. ప్రస్తుతం 37 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో. 32 + 5 37 మంది. ఎందుకంటే 5 జడ్జీలు కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదంతో 5 జడ్జీలు భారత సుప్రీంకోర్టులో చేరారని గుర్తుపెట్టుకోవాలి. మరి వాళ్ళ చేత ఈవిడ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ఇక్కడ 32 + 5 ఇప్పుడు 37 సుప్రీంకోర్టు కెపాసిటీ. అయితే నువ్వు ఒకటి గమనించాలి, ఈ 32 + 5 37 కాబట్టి ఈ 32 మందిలోని ఇప్పుడు 5 చేరారు, 5 జడ్జీలు. ఈ 32 మందిలోని ఒకే ఒక మహిళ ఉంది, జస్టిస్ బివి నాగరత్నం అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 32 + 5 37 అయింది కాబట్టి ఇప్పుడు ఒక మహిళ చేరడం జరిగింది. ఆ మహిళ పేరే సుబ్రమణ్యం మోహని. అంటే వెంకట సుబ్రమణి మోహన గుర్తుపెట్టు. వెంకట సుబ్రమణ్యం మోహని అని గుర్తుపెట్టుకోవాలి. మోహన లేదా మోహన అని గుర్తుపెట్టుకో. వెంకట సుబ్రమణ్యం మోహన్ అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు అంటే 32 మంది + 5 37 మంది. ఈరోజు పేపర్ న్యూస్ ప్రకారం 5 జడ్జీలు ప్రధాన కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదంతో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 37. ఈ 32 మందిలో ఒకే ఒక మహిళ ఉన్నారు, జస్టిస్ బివి నాగరత్నం. రేపు రాబోతున్న సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కూడా జస్టిస్ బివి నాగరత్నం. తర్వాత ఇప్పుడు రెండో మహిళ ఎవరంటే వెంకట సుబ్రమణ్య మోహన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సుప్రీంకోర్టులో ఈ 37 మంది జడ్జీల్లోని ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. ఇంతవరకు మహిళలు వీళ్ళిద్దరితో కలుపుకుంటే, ఈ మోహనితో కలుపుకుంటే 12 మంది మహిళలు సుప్రీంకోర్టుకి జడ్జీలుగా పనిచేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి సార్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొక అంశం ప్రధానంగా ఈ 5 జడ్జీలు రాష్ట్రపతి ఆమోదంతో వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. మరి 5 జడ్జీల పేర్లు కూడా అవసరమే సార్, ఎందుకు 32+ అది ఇటీవలి కాబట్టి. ఒకవేళ మనకు తెలిసిన పేర్లు రాసుకుంటే ఒకళ్ళ పేరు చంద్రశేఖర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అపాయింట్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్ కూడా గుర్తుపెట్టుకోండి. కొలీజియం, రాష్ట్రపతి కొలీజియం అనేది ప్రధానికి కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. తర్వాతది షీల్ నాగు, తర్వాత పేరే షీల్ నాగు, తర్వాత పేరే సంజీవ్ సత్యదేవ్, తర్వాత పేరే అరుణ గుర్తుపెట్టుకో, అరుణ పల్లి. తర్వాత పేరు ఇప్పుడే మనం రాసాం వెంకటి సుబ్రమణి మోహన. ఈవిడే లేడీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తుంది ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి, వెంకట సుబ్రమణి మోహన్. వీళ్ళు 5 కూడా రాష్ట్రపతి ఈరోజు వీళ్ళని ఆమోదించడం జరిగింది. ఎవరు సార్ అంటే కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం. ఫస్ట్ పేరు గుర్తుపెట్టుకో చంద్రశేఖర్, రెండవ పేరు గుర్తుపెట్టుకో శీలనాగు, మూడవ పేరు గుర్తుపెట్టుకో సత్యదేవు, తర్వాత అరుణపల్లి, తర్వాత వెంకట సుబ్రహ్మణ్యం. అంటే ఇక్కడ చంద్ర నాగుకు సంజీవని ఇచ్చి, చంద్ర ఎవరితోటి నాగుకి సంజీవని ఇచ్చి అరుణ్తో సుబ్రహ్మణ్యం గురించి చెప్పిన. ఇలాగ ఏదో రకంగా గుర్తుపెట్టుకోండి సార్. చంద్రశేఖరు, శీల్ నాగు, సంజీవ్ సత్యదేవు, అరుణపల్లి, వెంకట సుబ్రహ్మణ్యం మోహన్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇవి ఎందుకంటే ఇటీవలి కాలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో వీళ్ళు చేర్చడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ క్రీడా అంశాలు. మనం జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు క్రీడా అంశాలు ది మోస్ట్ ఇంపార్టెంట్. త్వరలోని ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవ్వబోతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫుట్బాల్ ఇది కీలకమైన టాపిక్ సార్. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎప్పుడు సార్? 2026. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ప్రతి బిట్టు ఇంపార్టెంట్. మరి ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఇది ఎన్నవ ఫుట్బాల్ వరల్డ్ కప్ సార్ అంటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు జరిగే వరల్డ్ కప్ 2026లో జరగబోతుంది. 23వ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ఇది ఈ 23వ ఫిఫా వరల్డ్ కప్ 2026 జూన్ 11న స్టార్ట్ అవుతుంది, జూలై 19 వరకు. మరి జూన్ 11 స్టార్ట్ అవుతున్న ఈ ఫిఫా వరల్డ్ కప్ 3 దేశాలు నిర్వహిస్తున్నారు. అమెరికా, మెక్సికో, కెనడా. గుర్తుపెట్టుకో, 3 దేశాలు ఏవంటే దేశాలు అమెరికా, అదేవిధంగా మెక్సికో, అదేవిధంగా కెనడా. ఈ 3 దేశాల్లో నిర్వహిస్తున్నారు. అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనకి ఇందులో ప్రధానంగా అమెరికాలో, మెక్సికో చూసుకోవాలి. అమెరికాలో ఎన్ని నగరాల్లో నిర్వహిస్తున్నారు, మెక్సికోలో ఎన్ని నగరాల్లో నిర్వహిస్తున్నారు అడుగుతాడు. అమెరికాలో తీసుకుంటే 11 నగరాలు, మెక్సికోలో తీసుకుంటే 3 నగరాలు, కెనడాలో తీసుకుంటే 2 నగరాలు. గుర్తుపెట్టుకో, 11, 3, 2 నగరాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రపంచ కప్పు నిర్వహించడం ఇదే తొలిసారి. అంటే 3 నగరాలు సంయుక్తంగా. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచ కప్పు నిర్వహించడం ఇదే తొలిసారి. అంటే ఫుట్బాల్ ప్రపంచ కప్పును, ఈ ప్రపంచ కప్పును నిర్వహించడం ఫస్ట్ టైం. నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ 3 దేశాలు కలిపి నేను మాట్లాడుతాను ప్రపంచ కప్ నిర్వహించడం. అయితే అమెరికా ఎక్కువ నగరాలు నిర్వహిస్తుంది, తర్వాత మెక్సికో 3, తర్వాత కెనడా 2. ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి. దీని తర్వాత అయితే దీని ముందు 2022 ఫిఫా ఉంది. 2022 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్
2022లో 22వ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ఏ దేశం నిర్వహించిందంటే ఖతర్. ఈ ఖతర్లో జరిగింది. ఖతర్ క్యాపిటల్ ఏదంటే దోహాలో జరిగింది. ఇప్పుడు 2022లో. మరి ఖతర్ క్యాపిటల్ దోహాలో జరిగిందని మనం చెప్పుకోవాలి. పాత వరల్డ్ కప్ 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ఇప్పుడు అమెరికా, మెక్సికో, కెనడా నిర్వహిస్తున్నాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇక్కడ మరి ఈ వరల్డ్ కప్ అనేది ఖతర్ నిర్వహించడం ఫస్ట్ టైం. ఇక్కడ అర్హత సాధించడం చాలా చాలా ఇంపార్టెంట్. తొలిసారిగా అవకాశం దక్కించుకుంది ఖతర్ అనేది. తొలిసారిగా అర్హత, తొలిసారిగా అవకాశం 2022లోని ఖతర్కి తొలిసారిగా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఖతర్కి ఇది ఫస్ట్ టైం ఖతర్ నిర్వహించడం, ఖతర్కి తొలిసారిగా అర్హత సంపాదించుకున్న జట్టు గుర్తుపెట్టుకో. అయితే మళ్ళీ ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఖతర్ అంటే ఫస్ట్ టైం వరల్డ్ కప్ను కండక్ట్ చేయడంతో పాటు అప్పుడు ఎన్ని దేశాలు ఉండేవంటే 2022లోని జస్ట్ 32 దేశాలు మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. ఫస్ట్ టైం ఖతర్ అర్హత సాధించడమే ఫస్ట్ టైము. ఖతరే వేదికగా ఉంది అప్పుడు తొలిసారిగా అవకాశం. మరి ఇప్పుడు 2026లో ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్లో 48 దేశాలు అర్హత సాధించాయి. ఎన్ని దేశాలంటే 48 దేశాలు అర్హత సాధించాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఓకే. అయితే ఇక్కడ ఎందుకుసారి ఖతర్ గురించి నేను ప్రస్తావించానంటే ఖతర్ మళ్ళీ అవకాశం సాధించింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖతర్ మళ్ళీ అవకాశం అనకూడదు, అర్హత సాధించింది. ఎవరు? ఖతర్ మళ్ళీ అర్హత సాధించింది. గుర్తుపెట్టుకోవాలి. ఖతర్ మళ్ళీ అర్హత సాధించింది. అయితే మరొకటి గుర్తుపెట్టుకోలేడా, మరి అదే విధంగా తీసుకుంటే అర్హత సాధించింది ఎవరంటే ఖతర్ అన్నాం. రెండోసారి కూడా అర్హత సాధించింది. అదేవిధంగా మొత్తం 48 దేశాల అర్హత. చివరి స్థానం ఏదంటే ఇరాన్. చివరి స్థానము ఇరాన్. ఎన్నో స్థానము? 48వ స్థానం ఇరాన్, చివరి దేశం. ఎన్నో స్థానం అంటే 48వ స్థానం. ఈరోజంతా పేపర్లో ఇది ఫుట్బాల్ ఎక్కువ రాశాడు. ఇరాన్ గుర్తుపెట్టుకోవాలి. చివరి స్థానం ఇరాన్. ఇది కూడా అర్హత సాధించిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ మన ప్రధానంగా ఈ ఫిఫా ఫుట్బాల్ తొలిసారిగా ఖతర్ అర్హత సాధించింది. అదేవిధంగా తీసుకుంటే చివరిసారిగా ఖతర్ మళ్ళీ అర్హత సాధించింది. చివరి స్థానం ఏదంటే ఇరాన్, 48వ స్థానం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ గురించి మాట్లాడితే ఫైనల్ మ్యాచ్ ఎప్పుడైనా జరుగుతుంది గమనించి. ఇక్కడ ఫైనల్ మ్యాచ్ అంటే 2026 ఫైనల్ మ్యాచ్ 2026లో న్యూయార్క్లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ జూలై 19 సార్. జూలై 19ని ఎక్కడ జరుగుతుందంటే న్యూయార్క్, అమెరికాలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అనేది జూలై 19న గుర్తుపెట్టుకో, న్యూయార్క్లో జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది? ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనేది. అయితే ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు? 2026 జూన్ 11. ఎవరెవరి మధ్య జరుగుతుందంటే దక్షిణాఫ్రికా, మెక్సికో. ఇక్కడ రాస్తాను చూడు. ఫస్ట్ మ్యాచ్ మెక్సికో అండ్ దక్షిణ ఆఫ్రికా, ఈ 2 దేశాల మధ్య జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. మెక్సికో, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ న్యూయార్క్లో జరుగుతుంది. అయితే ఇక్కడ మూడవసారి ఈ అమెరికా, మెక్సికో, కెనడా ఫుట్బాల్ వరల్డ్ కప్ మూడవసారి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏదంటే మెక్సికో. ఇక్కడ చూడు, ఇక్కడ నేను రాస్తాను. మూడవసారి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏదంటే మెక్సికో. ఎందుకు సార్ మూడోసారి అంటే మొదటిసారి 1970లో ఆడారు, రెండోసారి 1986,
మూడోసారి 2026. మెక్సికోలో చూడు, మెక్సికోలోని 3 సార్లు 1970, 1986, 2026. అంటే ఇక్కడ ఈ ప్రపంచ కప్పు నిర్వహించడం ఇదే తొలిసారి. 3 దేశాలు అయితే మెక్సికో తీసుకుంటే ఇది మూడోసారి ఆతిథ్యం ఇచ్చే దేశం. మెక్సికో మూడోసారి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. థర్డ్ టైం ఏదంటే మెక్సికో, మూడోసారి ఈ మెక్సికో అనేది గుర్తుపెట్టుకో. 1970, 1986, 2026 మెక్సికో. అయితే ఇంకోటి గమనించాలి, ఈ 32 జట్లు అన్నాం, ప్రజెంట్ 48 జట్లు. అయితే అర్హత సాధించినవేవి? ఈ 48లోని ఇంతకుముందు ఒకటి గమనించాలి. అయితే 48 దేశాలు సార్ అంటే 32 ప్లస్ కలిపితే 32 అన్నాం కాబట్టి అది ప్రధానం తీసుకుంటే 8 అంటే 16 జట్లు అర్హత సాధించామంటే 16 అర్హత సాధించే. ఇంతకుముందు కొన్ని అంటే ఏదైనా సరే లీగ్ మ్యాచ్లు ఆడాలి. అర్హత సాధించిన జట్లు ఏంటంటే 4 కొత్తవి, పాతవి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని జట్లు ఉన్నాయి ఇంతకుముందు గత వరల్డ్ కప్లో విఫలమైన జట్లు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు అంటే ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది అర్హత లీగ్ మ్యాచ్లో అర్హత సాధించాలి. అలాగే అర్హత సాధించినవి కొత్త దేశాలు 4. ఇంతకుముందు పాతవి కొన్ని ఉన్నాయి, ఒకసారి క్వాలిఫై అయినవి, కొన్ని క్వాలిఫై అవ్వని కొన్ని. అవన్నీ ఎందుకు సార్? వరల్డ్ కప్ జరిగింది క్రికెట్ మ్యాచ్, మన వెస్టిండీస్ ఆడలేదు, ఎందుకు క్వాలిఫై అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది. 2023 వరల్డ్ కప్ తీసుకుంటే 13 వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. అందులో ప్రధానం తీసుకుని వెస్టిండీస్ లేదు ప్రధాన టీం, కారణం క్వాలిఫై మ్యాచ్లు ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా సేమ్ అంతే. పాతవేవో ఇంతకుముందు ఆడిన ఫుట్బాల్ ఆడిన దేశాలు మళ్ళీ అర్హత సాధించాయి, కానీ కొత్తగా ఒక 4 దేశాలు వచ్చాయి. కొత్తగా 4 దేశాలు రావడం జరిగింది. కొత్తవి ఒక 4 దేశాలు వచ్చాయి, గుర్తుపెట్టుకో. కొత్తవి 4 దేశాలు రావడం జరిగింది. మరి కొత్త 4 దేశాలు ఏవైనా అడుగుతాడు సార్? గుర్తుపెట్టుకో. ఒకటి జోర్డాను, రెండోది ఉజ్బెకిస్తాన్. ఒకటోది ఏదంటే జోర్డాను, రెండోది ఏదంటే ఉజ్బెకిస్తాన్. గుర్తుపెట్టుకో, ఉజ్బెకిస్తాను రెండోది. అంటే చూడండి, మూడోది కురసావ్ ఒకటి. జోర్డాను, ఉజ్బెకిస్తాను, కురసావు, కేప్ వెరడు. నాలుగోది కేప్ వెరడు. ఇవి ప్రధాన గుర్తుపెట్టుకోవాలి. జోర్డాను, ఉజ్బెకిస్తాను, కురసావు, కేప్ వెరడు. ఈ 4 అర్హత అనేవి కొత్తగా సాధించాయి. మిగతా పాతవన్నీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాయి. తర్వాత ఆసియా ఖండం నుంచి ఎన్ని దేశాలు అర్హత సాధించావంటే ఆసియా ఖండము నుండి 8 దేశాలు అర్హత సాధించాయి. 8. ఆల్రెడీ 2022లో ఆడిన దేశాలే ఒక 5 ఉన్నాయి. ఒకసారి 8 దేశాలు అన్నాం. లిస్ట్ అవుట్ చేసుకుంటే ఒకటి ఖతర్, ఓకేనా? ఒకటి ఖతర్. రెండోది జపాన్, జపాన్. మూడోది సౌత్ కొరియా, గుర్తుపెట్టుకో. జపాన్, సౌత్ కొరియా. అదేవిధంగా తీసుకుంటే 4వది ఆసియా ఖండం నుంచి 8 దేశాలు అన్నాం. ఖతరు, జపాను, సౌత్ కొరియా అన్నాం. ఖతరు, జపాన్. ఇరాన్, అదేవిధంగా ఇరాన్. చూడు పాతవే చెప్తాను. ఇరాన్, ఖతరు, అదేవిధంగా జపాన్, అదేవిధంగా సౌత్ కొరియా, అదేవిధంగా ఇరాన్, సౌదీ అరేబియా. ఇవి గత 2022 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆడే. ఇవి ఖతరు, జపాను, సౌత్ కొరియా, ఇరాను, సౌదీ అరేబియా. వీటితో పాటు మరొక 3 దేశాలు వచ్చాయి. అందులో 6వది ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకో. ఏ దేశం? ఆస్ట్రేలియా కూడా రావడం జరిగింది. ఆస్ట్రేలియా. జోర్డాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. గుర్తుపెట్టుకో. 6వది. ఇక్కడ 7వది ఇక్కడ రాస్తాను. జోర్డాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఇలాగా జోర్డాన్, ఓకేనా? ఖతరు, జపాను, సౌత్ కొరియా, ఖతరు, జపాను. గుర్తుపెట్టుకో. దక్షిణ కొరియా, అదే జపాను, ఇరాను, ఖతరు, సౌదీ అరేబియా.
ఇరాన్ చెప్పామా, ఇరాన్. అదేవిధంగా తీసుకుంటే ఖతరు, అదేవిధంగా తీసుకుంటే సౌదీ అరేబియా, అదేవిధంగా తీసుకుంటే దక్షిణ కొరియా, అదేవిధంగా తీసుకుంటే జపాను, ఆస్ట్రేలియా, జోర్డాను అండి. ఇది మొత్తం నీకు వస్తే కానీ ఈరోజు ఈనాడు పేపర్లో కంప్లీట్గా స్పోర్ట్స్ పేజీలో వేసిన డేటా ఇది క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ మనకు కావాల్సింది ఇది కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఈ డేటా మొత్తం రావాలి. ఒకసారి చూడు, ఇక్కడ ఫుట్బాల్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాను. ఒకసారి చూడు, ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ను ప్రధానంగా 3 దేశాలు నిర్వహించనున్నాయి. గుర్తుపెట్టుకో, ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ను 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ను 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ను ఈ ఫిఫా అనే ఒక సంస్థ నిర్వహిస్తోంది. మరి ప్రధానంగా ఈ వరల్డ్ కప్ అనేది 23వ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. మరి ఈ వరల్డ్ కప్ అనేది 3 దేశాల్లో జరుగుతుంది. మరి ఏడ్సారా 3 దేశాలు అంటావు? అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ వరల్డ్ కప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే గుర్తుపెట్టుకో, 2026 జూన్ 11వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మరి ఇటువంటి వరల్డ్ కప్ అనేది అమెరికాలోని 11 నగరాల్లోని, అదేవిధంగా తీసుకుంటే మెక్సికోలోని ప్రధానంగా 3 నగరాల్లోని, అదేవిధంగా తీసుకుంటే కెనడాలో 2 నగరాల్లో జరుగుతుంది. అంటే ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ను ఈ 3 దేశాలు నిర్వహించడమే ఇదే మొదటిసారి. కానీ మెక్సికో పరంగా మాట్లాడుకుంటే, మెక్సికో అనేది ఇండివిజువల్గా మాట్లాడుకుంటే ఇది 3వసారి నిర్వహించలేము. ఈ 3 దేశాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. మెక్సికో అయితే ఇది 3వసారి ఆతిథ్యం ఇచ్చింది. 1970లో మొదటిసారి, 1986లో రెండోసారి, 2026లో 3వసారిని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వరల్డ్ కప్ అనేది ప్రధానంగా 2022 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏదంటే ఖతర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖతర్. మరి ఇటువంటి ఖతరు మళ్ళీ అర్హత సాధించింది. అసలు ఖతర్ అనేది మన లాస్ట్ వరల్డ్ కప్లో ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఖతరే ప్రధానంగా తీసుకుంటే ఖతరు ఫస్ట్గా మొన్నే చేరింది, అప్పుడు ఆతిథ్యం ఇచ్చింది. మళ్ళీ ఖతర్ అనేది 2వసారి ఈ వరల్డ్ కప్, ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ అర్హత సాధించింది. అప్పుడు 2002లోని మొత్తం 32 దేశాలు ఉండేవి. ఇప్పుడు మొత్తం ఎలిజిబుల్ దేశాల సంఖ్య ఏంటంటే 48 దేశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. దేశాల సంఖ్య అనేది పెరిగింది. అయితే 48 దేశాలు పెరిగాయి కాబట్టి కొత్తగా 4 దేశాలు అర్హత సాధించాయి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కు. ఆ 4 దేశాలు ఏమంటే జోర్డాను, 1 జోర్డాను, 2 ఉజ్బెకిస్తాను, 3 కురసావు, 4 కేప్ వెళ్ళడానికి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఖతర్ అనేది మళ్ళీ అర్హత సాధించింది. మరి 48 దేశాలు ఆడనున్నాయి కాబట్టి ఫుట్బాల్ వరల్డ్ కప్ చివరగా అర్హత సాధించిన జట్టు ఏదంటే చివరి స్థానంలో ఉన్నది ఇదంటే సార్ ప్రధానంగా 48వది. ఈ 48వ స్థానం ఏదంటే ఇరాన్ అనే దేశము. ఇది చివరి స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ అనేది. మరి అదే విధంగా తీసుకుంటే ఫైనల్ మ్యాచ్ 2026 జూలై 11న న్యూయార్క్లో జరుగుతుంది. మరి మొదటి మ్యాచ్ అనేది 2026 జూన్ 11న మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల మధ్య జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా తీసుకుంటే ఆసియా ఖండం నుంచి ఒక 8 దేశాలు ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆడనున్నాయి. అందులో 1వది ఖతారు, 2వది ఇరాను, 3వది జపాను, 4వది సౌదీ అరేబియా, 5వది దక్షిణ కొరియా, 6వది ఆస్ట్రేలియా, 7వది జోర్డాను, అదేవిధంగా 8వది ఉజ్బెకిస్తాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫుట్బాల్ వరల్డ్ కప్ కంప్లీట్ డేటాని గుర్తుపెట్టుకోండి సార్. థ్యాంక్ యూ.